హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ యూత్ ఎంతగానో ఎదురు చూస్తున్న నిరుద్యోగ వృత్తికి సంబంధించి యువనేస్తానికి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. దీనికి ఎవరెవరు అర్హులు, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఎట్లా అప్లై చేయాలి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఇప్పుడు చెప్తాను. సో వీడియోని అయితే మిస్ చేయొద్దు, వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఈ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి. సో ఈ న్యూస్కి సంబంధించి చూద్దాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని అయితే ప్రారంభించారనమాట. ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి అందించబడుతుందంట. దీనికి సంబంధించిన అర్హతలు అయితే చూద్దాం ఎవరెవరికి ఇస్తారనేది. వయసు వచ్చేసి 22 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య అయితే ఉండాలంట. అలాగే విద్యార్హతలు వచ్చేసి కనీసం ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ అయితే చేసి ఉండాలంట. ఇంతకుముందు అయితే ఇంటర్మీడియట్ లేదు, డిప్లొమా డిగ్రీ అట్లా ఇచ్చారు. మేబీ ఇంటర్ మరి యాడ్ చేశారో మరి ఉందో లేదో, ఇంటర్ అయితే ఉంది ఇందులో అయితే. సో ఏదేమైనా ఇంకా మిగిలిన కూడా చూద్దాం. అభ్యర్థి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పౌరుడు అయితే అయి ఉండాలంట. అలాగే ఇతర మార్గాల్లో ఆదాయం ఉంటుంది కదా, అభ్యర్థికి ఇతర మార్గాల్లో ఏమన్నా ఆదాయం వస్తే కనుక అది 10,000 కన్నా ఎక్కువ అయితే ఉండకూడదంట. 10,000 కన్నా తక్కువే ఉండాలి. అలాగే భూమి వచ్చేసి అభ్యర్థి కుటుంబానికి పట్టణంలో అయితే కనుక 1,500 చదరపు అడుగులు స్థలం లేదా గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనుక 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి అయితే కలిగి ఉండాలంట. 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నా, అలాగే 1,500 చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఉన్నా కానీ నిరుద్యోగ భృతికైతే వీళ్ళు అర్హులైతే కాదంట. అలాగే ప్రభుత్వం ఉద్యోగం లేకుండా ఉండాలి. అభ్యర్థి లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారు కాకుండా ఉండాలంట. పెన్షన్ అంటే మరి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తారు కదా ఇంట్లో ముసలి వాళ్ళకి, వృద్ధులకి. మరి దానికి సంబంధించి మేబీ అదో లేదంటే కనుక ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదా మామూలుగా, 60 ఏళ్ళు దాటిన పెన్షన్ కాకుండా అది అయ్యి ఉండొచ్చు మేబీ. అలాగే ఇతర పథకాలకు సంబంధించి అభ్యర్థి మరి ఇతర ప్రభుత్వ నిరుద్యోగ భృతి పథకం నుండి లబ్ధి అయితే పొందకూడదంట. ఆల్రెడీ పొందరు కాబట్టి అదైతే ఓకే. అలాగే అవసరమైన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, గుర్తింపు మరియు చిరునామా కోసం ఆధార్ కార్డు అయితే కంపల్సరీగా ఉండాలి. దానికి మీకు ఫోన్ నెంబర్ ఏమన్నా లింక్ అవ్వకపోతే కనుక ముందే లింక్ చేసి పెట్టుకోండి, మళ్ళీ తర్వాత ఫోన్ నెంబర్ లింక్ అవ్వలేదు అట్లా ప్రాబ్లమ్స్ లేకుండా. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డు లేదంటే ఓటర్ ఐడి లేదా ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన చిరునామా ప్రూఫ్ అయితే కావాలంట. అలాగే బ్యాంక్ ఖాతా అయితే ఉండాలి. మీకు బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా, మనం అప్లై చేసేటప్పుడు పాస్బుక్ కూడా అడుగుతారు, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్లు సంథింగ్ అడుగుతారు కదా. సో మీకు ఒక బ్యాంక్ అకౌంట్ అయితే కన్ఫర్మ్గా ఉండేలా చూసుకోండి, వెంటనే ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు, కుటుంబ ఆదాయ సమాచారానికి సంబంధించి బిలో పావర్టీ లైన్ అంటే మనకు వైట్ రేషన్ కార్డు, మొత్తం మీద వైట్ రేషన్ కార్డు అనుకోండి, వైట్ రేషన్ కార్డు అయితే ఉండాలి. కొందరికి గవర్నమెంట్ వాళ్ళకి పింక్ రేషన్ కార్డులు అలా ఉంటాయి కదా, అలా కాకుండా వైట్ రేషన్ కార్డు అయితే ఉండాలన్నమాట. అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి అధికారిక వెబ్సైట్ వచ్చి yonestam.ap.gov.in వెబ్సైట్లో మనం అయితే అప్లై చేసుకోవాలన్నమాట. నమోదు ఫారం భర్తీ, మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు మరి ఇతర సమాచారాన్ని అయితే మనం అక్కడ ఇవ్వాలి. అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ కార్డులు కానీ మన క్వాలిఫికేషన్కి సంబంధించి డిగ్రీ, డిప్లొమా, ఇంటర్కి సంబంధించిన సర్టిఫికేట్స్ని అయితే అక్కడ మనం సబ్మిట్ చేయాలి. అలాగే ఫారం మొత్తం పూర్తయిన తర్వాత సబ్మిట్ అయితే నొక్కాలంట. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ సమాచారం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అందుకున్న సర్టిఫికేట్ మరియు అప్లికేషన్ ఐడిని భద్రం చేసుకోవాలి. అంటే మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి ఒక అప్లికేషన్ ఐడి అయితే వస్తుంది కదా, దానికి సంబంధించిన జిరాక్స్ అన్నది తీసుకుని జాగ్రత్త పెట్టుకోమని అయితే చెప్తానమాట. అలాగే మనకు ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ఉందంట. ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి గ్రామ లేదా వార్డు సచివాలయం సందర్శన, అంటే అక్కడికి వెళ్ళి మీ దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడైతే అప్లై చేసుకోవచ్చు అంట. అక్కడ మనకు ఫామ్ ఇస్తారు, కార్యాలయంలో నిరుద్యోగ భృతి రిజిస్ట్రేషన్ ఫామ్ ఇవ్వండి అంటే అదైతే ఇస్తారు. మనం అదైతే అంటే మొత్తం ఫిల్ చేసేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ దానికి జత చేసేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళైతే వెరిఫై చేసి అప్లై చేస్తారనమాట. మన అర్హత అంతా తనిఖీ చేసి మొత్తం చేసి నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నిరుద్యోగ భృతి పొందడం సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సక్సెస్ఫుల్గా నేను ఎలిజిబుల్ ఓకే మీకు వస్తుంది అని వచ్చిన తర్వాత
ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్కి, మనం బ్యాంక్ అకౌంట్ ఇస్తాం కదా, అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కూడా మన బ్యాంక్ అకౌంట్కి అయితే డైరెక్ట్గా ఖాతాలోకి వచ్చి మనీ అయితే పడతాయంట. సో ఇదనమాట ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రాసెస్ అయితే. అలాగే మనం అప్లికేషన్ రిజెక్ట్ అయితే కనుక అప్లికెంట్ అందించిన డాక్యుమెంట్స్ మరియు సమాచారాన్ని సమీకరించుకోవచ్చు అంట. అంటే మనకి ఏమన్నా అనుకోకుండా మీకు అర్హతలన్నీ ఉండి కూడా రిజెక్ట్ అయితే కనుక దానికి సంబంధించి ప్రాసెస్ అయితే ఉంటుంది. మళ్ళీ మనం రీఅప్లై చేసుకోవడం సంథింగ్ అట్లా ఉంటుంది. అలాగే అప్లికేషన్ స్టేటస్ కూడా మనం దీంట్లోనే ఈ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ స్టేటస్ను వెబ్సైట్ ద్వారా లేదా సచివాలయంలో మనం అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. మనం అప్లై చేసేసిన తర్వాత మనది ఓకే అయిందా లేదా, ఎలిజిబుల్ అయిందా లేదా ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే ఏమైనా సమస్యలు లేదా సందేహాలు ఉంటే కనుక ప్రభుత్వం అందించిన హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా సపోర్ట్ లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు అంట. సో ఓవరాల్గా ప్రాసెస్ అయితే ఇదనమాట. మీరు ఇంటర్ కానీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ చేసి ఉంటే, మీకు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్యలో వయసు ఉంటే కనుక, మీరు ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు చేయకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంతకుముందు గవర్నమెంట్ సర్వీస్ చేసి దానికి సంబంధించిన పెన్షన్ లాంటివి తీసుకోకుండా ఉండి, మీ ఇన్కమ్ కూడా బిలో పవర్టీ లైన్, అంటే మీకు వైట్ రేషన్ కార్డు ఉండి అన్ని అర్హతలు ఉంటే కనుక మీకు ప్రతి నెల నిరుద్యోగ భృతి అయితే వస్తుంది అనమాట. వాళ్ళు చెప్పిన అమౌంట్ డైరెక్ట్గా వచ్చి మీ ఖాతాలో పడుతుంది. ఇంకేమైనా దీనికి సంబంధించిన అప్డేట్స్ వస్తే మీకు ఖచ్చితంగా మేము ముందుగా అయితే తీసుకొస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.